అంతా మట్టి సైడ్ బలం చేసుకొని దానికి అసలు తోడింది దాని నుంచి భూమి అనిపిస్తుంది కదా ఆడ కనిపిస్తుంది భూమి మొత్తం అయిపోయింది మొత్తం ఎంతవరకు సార్ కొంచెం ముందరకు వెళ్తే మీరు ఎన్నికి రాండి అన్న మీరందరూ ఎన్నికే రండి కొంచెం ఎన్నికి ఉండండి సార్ కొంచెం ముందరకు పంపండి మళ్ళీ ముందరకు ఒకటి ఇప్పుడు ఈడ 20 మీటర్స్ ఇంకా ఒక లేయర్ 20 మీటర్స్ ఉంటుంది 20 మీటర్స్ పోవాలి ఇంకా మిగిలిన కాలం వీడికి అయిపోయింది ఈ నుంచి 20 మీటర్స్ లోపలికి పోవాలి ఓకే మొన్న మంత్రి వచ్చిందే కదా వీడికి రాలేదు మెగా కార్డు మీరు ఉన్నారు కదా అది ప్రెస్ వాళ్ళు చెప్పండి ఏడుకు వచ్చినాడు ఉత్తమ్ పంపవు సార్ అంతేనా పంపవు సార్ వీళ్ళు భయపడు ఏది మన అంజనగిరి ఆడికెళ్ళి వచ్చి చక్కగా మీకు ఏదులా తర్వాత బొట్టేము వెంకటాద్రి కర్వేనా ఇవన్నిటిని నింపితే కర్వేనా ఎంత గుర్తుందయ్యా 19 టీఎంసీలు 15.9 టీఎంసీలు బొట్టేం 6 టీఎంసీలన్నర ఏదులా 6 టీఎంసీలన్నర అదే 9 ఉంటే కుదిర్చారు దాంట్లో పెద్ద గందరగోళం ఉంది దాంట్లో పెద్ద అది ఉంది ఇప్పుడు ఆడికి వెళ్ళి మీరు పోయి చూస్తే మట్టి ఎత్తిందేమో కిందికి ఎత్తి కట్ట మీద పోసింది కదా దానికి 30 కిలోమీటర్ల లీడ్ తీసుకున్నారు అది అడిగితే వాళ్ళు కిందికి బొమ్మింగ్ చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వేరే అది మాట్లాడను నేను ఇప్పుడు ఒకటి ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో ఎందుకంటే సొంత జిల్లా అని చెప్పుకుంటున్నావు నువ్వు నాకు ఎంతో చేయాలని ఉంది అంటున్నావు ఎంత చేసుకోమంత తొలుత అయితే నువ్వు ఈ మొత్తం డెప్త్ తీసి 3.5 కిలోమీటర్లు క్లియర్ చేయి ఇప్పుడు ఏదిలా అంజనగిరి తర్వాత ఏదిలా వట్టెం కరువేనా దగ్గర 47-50 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు అవతలనేమో వాళ్ళు రాయలసీమ వాళ్ళు మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నారు నీటిని ఎక్కడ ఇప్పుడు వాళ్ళకు అడ్డం లేకుండా ఉంది ఇవాళ అది ఇంకా సంగమేశ్వర రోజుకు 3 టీఎంసీలు అది లిఫ్ట్ స్టార్ట్ అయిపోతే మన కృష్ణానది గోవిందా బోర్డులు పెట్టుకోవాలి ఇక్కడ ఓ కాలంలో కృష్ణానది నీళ్ళ కోసం ఇవన్నీ మేము నిర్మించుకున్నామని చెప్పాను కొద్ది బుద్ధి తెచ్చుకోండి మనకు హక్కు ఉంది కృష్ణానది జలాల మీద మహబూబ్నగర్ జిల్లాకు ఇవాళ దాదాపు మనము ఇక్కడ అంటే యాజ్ పర్ ది నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ మనకు 69% ఆఫ్ కృష్ణా వాటర్ ఇక్కడ అలొకేట్ చేసిన వాటర్ ఆంధ్రప్రదేశ్లో 69% మనకు రావాలి 31% ఆంధ్ర ప్రాజెక్టులకు పోవాలి అట్లా లేకుండా అన్యాయం జరుగుతుంది వీళ్ళకి ఎక్కడ పోయి వీళ్ళు కొట్లాడుకోము ఎవరి దుకాణం వాడు తెరుచుకొని కూర్చున్నారు ప్రజల ఇష్టాలు ప్రజల యొక్క అంటే వాళ్ళ బాగోగులు చూడరా మీరు అని చెప్పి గవర్నమెంట్ పంపించారు అవి మళ్ళీ ఏం చేస్తున్నారో మళ్ళీ అది మన మంత్రి వచ్చినప్పుడన్నా వచ్చి ఇట్లా అరే హెలికాప్టర్ వేసుకొని నిన్నే దిగొచ్చు కదనే ఆడ ఏమో పనికి మళ్ళీ దిగిపోయి చూసుకోకుండా వీడికి వచ్చి ఈడ ఇన్కంప్లీట్ ఉంది
దీంట్లో ఏది మొత్తం పాలమూరు రంగారెడ్డిలో కనీసము ఇవాళ నీళ్లు నింపేటందుకు ఇప్పుడు అంజనాద్రి ఏది మన అంజనగిరి ఆడికెళ్ళి వచ్చి చక్కగా మీకు ఏదుల తర్వాత ఒట్టేము వెంకటాద్రి కరువేనా ఇవన్నిటిని నింపితే కరువేనా ఎంత గుర్తుందయ్యా 19 టీఎంసీలు 15.9 టీఎంసీలు ఒట్టేము 6 టీఎంసీలన్నర ఏదుల 6 టీఎంసీలన్నర అది 9 ఉంటే కుదిర్చారు. దాంట్లో పెద్ద గందరగోళం ఉంది, దాంట్లో పెద్ద అది ఉంది. ఇప్పుడు ఆడికి వెళ్ళి మీరు పోయి చూస్తే మట్టి ఎత్తిందేమో కిందికి ఎత్తి కట్ట మీద పోసింది కదా, దానికి 30 కిలోమీటర్ల లీడ్ తీసుకున్నారు. అది అడిగితే వాళ్ళు కిందికి బొమ్మింగ్ చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వేరే అది మాట్లాడను నేను. ఇప్పుడు ఒకటి ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో, ఎందుకంటే సొంత జిల్లా అని చెప్పుకుంటున్నావు నువ్వు. నాకు ఎంతో చేయాలని ఉంది అంటున్నావు. ఎంత చేసుకోమంటే తొలుత అయితే నువ్వు ఈ మొత్తం డెప్త్ తీసి 3.5 కిలోమీటర్లు క్లియర్ చేయి. ఇప్పుడు ఏదిల అంజనగిరి తర్వాత ఏదిల ఒట్టెం కరువేనా దగ్గర 47-50 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. అవతలనేమో వాళ్ళు రాయలసీమ వాళ్ళు మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నారు నీటిని. ఎక్కడ ఇప్పుడు వాళ్ళకు అడ్డం లేకుండా ఉంది. ఇవాళ అది ఇంకా సంగమేశ్వర రోజుకు 3 టీఎంసీలు అది లిఫ్ట్ స్టార్ట్ అయిపోతే మన కృష్ణానది గోవిందా బోర్డులు పెట్టుకోవాలి. ఇక్కడ ఓ కాలంలో కృష్ణానది నీళ్ళ కోసం ఇవన్నీ మేము నిర్మించుకున్నామని చెప్పింది. కొద్ది బుద్ధి తెచ్చుకోండి, మనకు హక్కు ఉంది కృష్ణానది జలాల మీద. మహబూబ్నగర్ జిల్లాకు ఇవాళ దాదాపు మనము ఇక్కడ అంటే యాజ్ పర్ ది నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ మనకు 69% ఆఫ్ కృష్ణా వాటర్ ఇక్కడ అలొకేట్ చేసిన వాటర్ ఆంధ్రప్రదేశ్లో 69% మనకు రావాలి, 31% ఆంధ్ర ప్రాజెక్టులకు పోవాలి. అట్లా లేకుండా అన్యాయం జరుగుతుంది. వీళ్ళకి ఎక్కడ పోయి వీళ్ళు కొట్లాడుకోము, ఎవరి దుకాణం వాడు తెరుచుకొని కూర్చున్నారు. ప్రజల ఇష్టాలు ప్రజల యొక్క అంటే వాళ్ళ బాగోగులు చూడరా మీరు అని చెప్పి రిజర్వాయర్లు కానీ అందరుగా ఒక మైల్ స్టోన్స్ నిర్మించుకోండి, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. మీద నిలబడి ఉన్నాము. ఇది ప్రధాన కాలువ, ఇది అంజనగిరి రిజర్వాయర్ నుండి ఇది ఏదుల రిజర్వాయర్, తర్వాత ఒట్టెం రిజర్వాయర్, వెంకటాద్రి రిజర్వాయర్, తర్వాత కరువేన రిజర్వాయర్. ఈ 3 అన్నిటిని నింపుకుంటూ పోతుంది. ఉద్దండాపూర్ కేలు కూడా ఈ నీటినే నింపాలి. దీనికోసం ఇక్కడ పెద్ద ఎత్తున కాలువలు చేపట్టాను. దాదాపుగా ఇక్కడ నుండి ఉద్దండాపూర్ వరకు కాలువలు పూర్తయినాయి. కానీ ఈడ మాత్రం ఒక 3.5 కిలోమీటర్లు ఇక్కడ కుడికిల్లరికి వెళ్ళి తిరులంపల్లి అంతవరకు ఈ 3.5 కిలోమీటర్లు అయిపోతే నీరుని పారించుకోవచ్చు. ఇలా 6.5 కిలో అంటే టీఎంసీ ఏమో అంజనగిరి, 6.5 టీఎంసీ ఏదుల, 15.9 టీఎంసీ ఒట్టెం రిజర్వాయర్ వెంకటాద్రి, అవతల కరువేనల 19 టీఎంసీ, 47 టీఎంసీలు మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఈ 3.5 కిలోమీటర్లు కానందుకు ఇవి అంటే ఈ నీటిని వినియోగించుకోలేకపోయినాం. ఇన్ని నీళ్ళు సముద్రంలో వెళ్ళిపోయినాయి. కానీ అవతల ఆందోళన హుషారైపోయి వాళ్ళైతే నీళ్లను తీసుకొని పోయింది. కానీ తెలంగాణ నాయకత్వం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ సంవత్సరం అయిందా 3.5 కిలోమీటర్లు తీయలేకపోయినారు. వీళ్ళు గొప్పలు మాట్లాడుతున్నారు. ఇలా ఇక్కడ కృష్ణారావుని అడుగుతున్నా, నీ పుణ్యాన్ని అని కలవకుర్తి నాశనం అయిపోయింది. 5 మోటార్లు నడిచేది ఉంటే ఆడ నీకు 2-3 మోటార్లు కూడా నడిపే పరిస్థితి వచ్చింది. వద్దంటే పక్కన తీసుకొచ్చి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన తీసుకొచ్చి ఈ యొక్క పంప్ హౌస్ అండర్ గ్రౌండ్ పెట్టి PRLSది
బ్లాస్ట్ చేస్తే అది మోటార్లు ఎగిరిపోతే ఆఖరకు 2 మోటార్లు ఇర్రిపేరబుల్ అని చెప్పని BHEL రిపోర్టే ఇచ్చింది. అసలు మీరు ఎట్లకెళ్ళి 5,000 క్యూసెక్కుల నీటిని దాంట్లో కలవకుర్తిలో తీసుకుపోయేది ఉంటే మీరు 3,200కే డిజైన్లు కాలువలు చేస్తే అలా మొత్తుకుంటే అసెంబ్లీలో మొత్తుకున్న 10 అచ్చంపేటకు పోయినా కలవకుర్తికి పోయినా నాగర్కర్లో పెట్టే అన్ని దావలో మొత్తుకున్న మహబూబ్నగర్ జిల్లాలో ఇలా అని మొత్తుకున్నా ఎవడు అంటే పట్టించుకున్న పాపన పోలే. కానీ దీనికి దేవుని శాపం తప్పకుంటుంది. సరే వాళ్ళకు అంటే మంత్రి పదవులు దక్కొచ్చు, అవి దక్కొచ్చు, ఇవి దక్కొచ్చు, కానీ ఇవాళ వాళ్ళకు ఆత్మకైతే శాంతి ఉండదు. ఎన్ని పైసలు ఎక్కువ సంపాదిస్తే అంత ఇబ్బంది అంటే కొద్దిగా చేయండి. ఇవాళ ఈయన రేవంత్తో కోరుకుంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోరుకుంటున్నా, మీరు ఈ ప్రాజెక్టును ఈ 3.5 కిలోమీటర్లు అయితే చేసి మావి నింపితే పోయిన సంవత్సరం యాసంగిన పంటకు నీళ్ళు లేక బాధపడ్డారు. ఇప్పుడు ఈడ మనం ఏదిలో కంప్లీట్ చేసినాం అనుకోండి, 40,000 ఎకరాలు అడిషనల్గా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఆటోమేటిక్గా. అదే కాకుండా ఇప్పుడు ఒట్టెం దానికి వీళ్ళు ఏమైనా అడ్డం పడతారని అట్లా ఇట్లా చేసి నేనే లోపాయికారిగా ఒక పక్క పెద్దగా తవ్వారు కాలువలు, మరో పక్క చాలా చిన్నగా ఉన్నదని ఈ విషయంపై నాగం జనార్దన్ రెడ్డి ఇక్కడికి వచ్చి వాటిని పరిశీలించారు. కాలువల పనులు ఎన్ని దినాలు ఈ ప్రాంతంలో మొత్తుకుంటున్నారు, ఇక్కడ సరిగా లేదని మొత్తుకుంటున్నారు. కాలువలు ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టేసినట్టు ఎప్పుడు చేస్తారు ఈ పనులు మొదలు అని చెప్పేసి ఆయన మొత్తుకుంటున్నాడు. ఈ విషయంపై నాగం జనార్దన్ రెడ్డి తన ఆవేదన ఆరోపణ చేస్తూ మాట్లాడుతున్నాడు. పెట్టి దానికి కల్పించే ఏర్పాటు చేసిన దేనికి మన కలవకుర్తికి పోయే అంటే లిఫ్ట్ అయితే కెనాల్ ఉందో దానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి కొద్దిగా శ్రద్ధ తీసుకోయా, నువ్వు మా జిల్లా వాడవు, ఎంతో అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. ఈ 1 సంవత్సరం అయితే ఇవాళ వేస్ట్ చేస్తున్నావు ఈ ప్రాజెక్టుల మీద ఏం చేయకుండా. తొందరగానే ఈ ప్రాజెక్టులను ఈ కెనాల్స్ అయితే పూర్తి చేపించి మిగిలిన దాంట్లో టెండర్లు పిలవాలి. రిజర్వాయర్లకు మెయిన్ కెనాల్స్ తర్వాత నీకు డిస్ట్రిబ్యూటరీస్, ఫీల్డ్ ఛానల్స్ చేయాలి. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఈ 4 ఏళ్ళు అవన్నీ చేస్తావా? చేస్తే నీ జన్మ ధన్యమవుతుందయ్యా. చేయవయ్యా రేవంత్, మొత్తం ఢిల్లీ టూర్లు మానుకోవయ్యా. ఇప్పుడు కొద్దిగా శ్రద్ధ దీనికి కూడా చూడు, మా దిక్కు కూడా చూడు, ఢిల్లీ దిక్కే కాదు మా దిక్కు కూడా చూడు, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు చూడు, ప్రజల దిక్కు చూడు. ఈ హైడ్రాలు నువ్వు చేస్తున్నావు కదా, కూలగొడుతున్నావు కదా. నువ్వు డెవలప్మెంట్ చేసినాక నువ్వు ఏం పని చేసినా వీడు ఏదో ఆలోచించి మంచి చేస్తున్నాడు అనుకుంటారు. కానీ నువ్వు మొట్టమొదటి డిస్ట్రాక్షన్తో స్టార్ట్ చేసి నేను బుల్డోజర్లు పెట్టి తొక్కుతా అది దాన్ని మాట్లాడడం భావ్యం కాదు. దయచేసి నీ ప్రయారిటీస్ మార్చుకో. ప్రయారిటీస్ ఇరిగేషన్, ప్రయారిటీస్ ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత నువ్వు మిగిలిన అంటే మన ఫైనాన్సెస్ ఎట్లా పెంచుకోవాలి అనేది చూసుకో. ఇవాళ నీకు ప్రణాళిక లేకుండా పోతుంది. ఇది ప్రణాళికబద్ధంగా ఉద్యోగాలు ఇవాళ ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని మొత్తం నింపు, ఫర్దర్గా క్రియేట్ చేయి. ఫర్దర్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తెప్పి ఇంకా ఉద్యోగాలు ఎక్కువ మన ప్రజలకు, మన యువకులకు అందే విధంగా చూడమని చెప్పి నేను రేవంత్ రెడ్డితో విజ్ఞప్తి చేస్తాను.